హలో, నేను మిసెస్ రావు. వింటర్ ఒలింపిక్స్ ఇటలీలోని మిలాన్ కోర్టినాలో ప్రారంభమయ్యాయి. దాంట్లో ప్రపంచవ్యాప్తంగా 92 దేశాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు 2900 మంది సుమారుగా పార్టిసిపేట్ చేశారు. ఆ క్రీడా గ్రామంలో సహజంగా ఉచితంగా కండోములని క్రీడాకారులకు అందజేస్తూ ఉంటారు. ఒలింపిక్స్ అంటేనే క్రీడాకారులకు ఉచితంగా కండోమ్స్ని సప్లై చేస్తూ ఉంటారు. ఈసారి 10,000 కండోమ్ ప్యాకెట్లని ఉంచారు. ఈ 2,900 మంది క్రీడాకారులు ఈ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి 92 దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కేవలం 3 రోజుల్లో ఈ 10,000 కండోములను యూజ్ చేసేసారు. ఇప్పుడు కండోముల కొలత ఏర్పడింది. అక్కడ కండోమ్ క్రైసిస్ ఏర్పడింది. ఈ కండోముల క్రైసిస్ నుంచి బయటపడటానికి ఇప్పుడు నిర్వాహకులు తల పట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే జనరల్గా ఒలింపిక్స్ జరుగుతూ ఉంటే కనుక ఈ కండోములని బాగా స్టాక్ చేసి పెట్టేటువంటి ఒక ఆనవాయితీ 1988 నుంచి ప్రారంభమైంది. ఈ 1988లో సియోల్ ఒలింపిక్స్ జరిగింది. సియోల్లో ఆ ఒలింపిక్స్ నుంచి ఈ ఆనవాయితీ ఉంది. సురక్షితమైనటువంటి శృంగారం కోసం ఈ కండోములని వాడమని చెప్పి అథ్లెటిక్స్ ఇస్తూ ఉంటారు. ఈసారి కూడా ఇటలీలో జరుగుతున్నటువంటి ఈ ఒలింపిక్స్ కోసం కండోములని సరఫరా చేశారు. అయితే అవి స్టాక్ అయిపోయింది. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? ఇటలీకి సంబంధించినటువంటి పత్రిక లా స్టాంపా ఈ ఒక కథనంలో వ్యక్తం చేసింది. వాస్తవంగా 2024లో పారిస్లో ఈ సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి. ఆ సందర్భంగా 10,500 మంది అథ్లెటిక్స్ పాల్గొన్నారు. వాళ్ళ కోసం 3 లక్షల కండోమ్స్ని ఉచితంగా ఇవ్వడానికి ఆ రోజున ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఒలింపిక్స్లో క్రీడాకారులకి సరిపోయినటువంటి కండోమ్స్ని సప్లై చేయలేకపోతున్నామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి కొత్త స్టాక్స్ని తెప్పిస్తున్నాము. 3 రోజుల్లో 10,000 ప్యాకెట్ల కండోమ్లను వాడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊహించిన దానికన్నా ఎక్కువ వాడారు. కాబట్టి కొత్త స్టాక్ని తీసుకొస్తున్నాము అని చెప్పి చెప్తున్నాం. మరి ఒలింపిక్స్లో కండోమ్స్ వాడకం అనేది నానాటికి పెరిగిపోతుంది. మరి ఇది ఆహ్వానించదగ్గ పరిణామా, లేదంటే అసలు ఒలింపిక్స్కి కండోమ్కి ఏం సంబంధం అని చెప్పి మీరు అనుకుంటున్నారా? అంటే వివిధ దేశాల నుంచి వస్తుంటారు. వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు శృంగారంలో పాల్గొంటారు, సెక్స్లో పాల్గొంటారు. ఆ సందర్భంగా సురక్షితంగా మీరు సెక్స్లో పాల్గొనండి అని చెప్పి వాళ్ళకి కండోమ్స్ అందుబాటులో ఉంచడం అనేది ఆనవాయితీ. మరి ఇది మంచిదా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.